హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో ఒక సింపుల్ టిప్‌ని చెప్పబోతున్నాను. చాలా యూజ్‌ఫుల్ అయ్యేది. అది మన హోమ్‌మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మనం డైలీ ఇంట్లోనే ఆల్మోస్ట్ ఎవ్రీ డిష్‌లో యూజ్ చేస్తాం కదండీ! సో, మనం ఇంట్లోనే చాలా ఫ్రెష్‌గా, టేస్టీగా, అరోమాగా ఉండేటట్టు అసలు కంప్లీట్‌గా డిఫరెంట్ టేస్ట్ ఉంటది. మనం స్టోర్ నుంచి తెచ్చుకునే దానికంటే. సో, ఫస్ట్ అయితే నేను 2 ఈక్వల్ పార్ట్స్‌గా అల్లం, వెల్లుల్లి తీసుకుంటున్నాను. అరౌండ్ 1 కప్ ఈచ్ తీసుకుంటున్నాను. అల్లాన్ని నేను పీల్ చేసేసి ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే గార్లిక్ కూడా నేను సేమ్ పీల్ చేయకుండా వేసుకుంటున్నాను. మనకి ఇంకా మరింత మంచి అరోమా టేస్ట్ ఒస్తది. అండ్ అలాగే రెండిటిని మిక్సీ పట్టేస్తే మనకి మంచిగా పేస్ట్ అవుతది. అందులోనే ఉప్పు 1 టీ స్పూను, 1 టీ స్పూను పసుపు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను. సో, మనకి మరింత టేస్ట్ ఇస్తది. 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి పేస్ట్‌ని చాలా ఫ్రెష్‌గా ఉంచుతది. చాలామంది వాటర్ యాడ్ చేస్తారు కానీ నేనైతే వాటర్ యాడ్ చేయను. ఎందుకంటే ఆయిల్‌తో గ్రైండ్ చేయడం వల్ల పేస్ట్ లాంగ్ టైమ్ ఫ్రెష్‌గా ఉంటుంది. సో, మన హోమ్‌మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎయిర్‌టైట్ కంటైనర్‌లో అరౌండ్ 2, 3 వీక్స్ దాకా ఈజీగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి. మన వంటల్ని మరింత టేస్టీగా మనం రెడీ చేసుకోవచ్చు.